ఒక అందమైన ప్రకాశవంతమైన ఉదయం. ఆకాశం నీలంగా మెరిసిపోతూ సూర్యుడు చిరునవ్వుతో వెలుగులు చల్లుతున్నాడు. ఆ రోజున ఇద్దరు మంచి స్నేహితులు అయాన్ మరియు కావ్య తమ కుటుంబాలతో కలిసి సముద్ర తీరానికి వచ్చారు. మృదువైన ఇసుకపై నడుస్తూ అలల శబ్దాన్ని వింటూ వాళ్ళు ఎంతో ఆనందించారు. అయాన్కు అలల శబ్దం అంటే చాలా ఇష్టం. కావ్యకు మాత్రం రంగురంగుల షెల్స్ సేకరించడం అంటే చాలా ఇష్టం. ఎవరికి అందమైన షెల్ దొరుకుతుందో చూద్దాం అని కావ్య నవ్వుతూ చెప్పింది. వాళ్ళు నీటి దగ్గర ఇసుకలో వెతుకుతుండగా ఒక్కసారిగా కావ్య ఆగిపోయింది. అయాన్ చూడు, ఈ షెల్ వెలిగిపోతుంది అని ఆశ్చర్యంగా అంది. ఆ షెల్ బంగారు వెలుగులతో మెరిసిపోతుంది. అయాన్ మెల్లగా దాన్ని తాకగానే సముద్రం మొత్తం మెరుస్తూ వెలుగులు చల్లింది. గాలి కూడా మాయాజాలంగా అనిపించింది. అప్పుడే ఒక మృదువైన అల వాళ్ళ వైపు వచ్చి నెమ్మదిగా వారిని సముద్రంలోకి తీసుకెళ్ళింది. కానీ వాళ్ళు మునగలేదు. అద్భుతం జరిగింది. వాళ్ళ కాళ్ళు నెమ్మదిగా మెరిసే మెర్మెడ్ తోకల్లాగా మారిపోయాయి. నీలం, ఆకుపచ్చ రంగుల్లో అవి మెరిసిపోతున్నాయి. కావ్య, మనం నీటిలో ఊపిరి తీసుకోగలుగుతున్నాం అని అయాన్ ఆశ్చర్యంతో అన్నాడు. ఇది నిజంగా మాయాజాలం అని కావ్య ఆనందంగా నవ్వింది. వాళ్ళ చుట్టూ రంగురంగుల చేపలు ఈదుతూ వచ్చాయి. పసుపు, నారింజ, ఊదా, నీలం రంగుల్లో అవి మెరిసిపోతున్నాయి. ఒక స్నేహపూర్వక డాల్ఫిన్ ముందుకు వచ్చి వాళ్ళను అనుసరించమని సూచించింది. వాళ్ళు మరింత లోతుగా సముద్రంలోకి వెళ్ళారు. చుట్టూ ఎత్తైన కోరల్స్, వెలిగే సముద్ర మొక్కలు, నక్షత్రాల్లా పైకి వెళ్ళే బుడగలు. అది ఒక కలల ప్రపంచంలా ఉంది. అప్పుడే వాళ్ళ కళ్ళ ముందు ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. అదే అండర్ వాటర్ కింగ్డమ్. ముత్యాలతో అలంకరించిన కోరల్ కోట, రంగురంగుల షెల్స్తో చేసిన గోడలు, ప్రవేశ ద్వారాన్ని కాపాడే సీ హార్సులు. అక్కడంతా మాయాజాలంగా సంగీతం వినిపిస్తూ ఉంది. కోట లోపల షెల్స్తో చేసిన సింహాసనంపై మెర్మేడ్ రాణి కూర్చొని ఉంది. ఆమె కిరీటం నీటిలో సూర్యకాంతిలా మెరిసిపోతుంది. ఆమె కళ్ళల్లో దయ, జ్ఞానం కనిపిస్తున్నాయి. స్వాగతం అయాన్, స్వాగతం కావ్య అని ఆమె మృదువుగా అంది. సముద్రం మిమ్మల్ని ఎంచుకుంది. ఆమె చెప్పింది ఏమిటంటే, వాళ్ళు కనుగొన్న ఆ షెల్ ఒక సాధారణ షెల్ కాదు, అది మ్యాజిక్ షెల్. అదే అండర్ వాటర్ కింగ్డమ్ గుండె. ఆ షెల్ సముద్రాన్ని రక్షిస్తుంది, నీటిని స్వచ్ఛంగా ఉంచుతుంది, జీవానికి వెలుగులు ఇస్తుంది అని రాణి చెప్పింది. కానీ అది తన స్థానంలో లేకపోవడంతో మా రాజ్యం వెలుగు కోల్పోతుంది. అయాన్ మరియు కావ్య చుట్టూ చూశారు. కొన్ని కోరల్స్ మసకబారిపోయాయి, నీటి వెలుగులు తగ్గాయి. మేం సహాయం చేస్తాం అని కావ్య ధైర్యంగా అంది. రాణి చిరునవ్వుతో వాళ్ళను రాజ్యం మధ్యలో ఉన్న ఒక క్రిస్టల్ వేదిక దగ్గరకు తీసుకెళ్ళింది. అయాన్ మెల్లగా మ్యాజిక్ షెల్ను అక్కడ ఉంచాడు. అప్పుడే ఒక ప్రకాశవంతమైన వెలుగు రాజ్యం అంతా కనిపించింది. కారల్స్ మళ్ళీ మెరుస్తూ జీవం పోసుకున్నాయి. చేపలు ఆనందంగా నాట్యం చేశాయి. సముద్రం మొత్తం వెలుగులతో నిండిపోయింది. మీరు మా రాజ్యాన్ని రక్షించారు అని రాణి కృతజ్ఞతతో అంది. ఎల్లప్పుడూ సముద్రాన్ని ప్రేమించండి మరియు రక్షించండి. ఒక మృదువైన వెలుగు అయాన్ మరియు కావ్య చుట్టూ కమ్ముకుంది. నెమ్మదిగా వాళ్ళు పైకి ఎగిరినట్టు అనిపించింది. కళ్ళు తెరిచి చూసేసరికి వాళ్ళు మళ్ళీ సముద్ర తీరంలో ఉన్నారు. వాళ్ళ కాళ్ళు మామూలుగానే ఉన్నాయి. కావ్య చేతిలో ఉన్న షెల్ ఇప్పుడు సాధారణ షెల్గా ఉంది. దూరంలో ఉన్న వాళ్ళ కుటుంబాలు వీళ్ళని పిలుస్తూ ఉన్నాయి. అయాన్ కావ్య వైపు చూసి నవ్వాడు. మన అండర్ వాటర్ కింగ్డమ్ను నేను ఎప్పటికీ మర్చిపోను అన్నాడు. మనం ఎల్లప్పుడూ సముద్రాన్ని కాపాడాలి అని కావ్య చెప్పింది. సూర్యుడు అస్తమిస్తున్న వేళ అలలు మెల్లగా మెరిశాయి. సముద్రం చిరునవ్వు చిందిస్తున్నట్టుగా మరియు లోతైన సముద్రంలో అండర్ వాటర్ కింగ్డమ్ ఇప్పటికీ సురక్షితంగా మాయాజాలంతో మెరిసిపోతూనే ఉంది. ఇలాంటి మరెన్నో కథలను చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు మరపురాని కథలు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.